బయలురాజు 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 నన్ను తీసుకెళ్ళండి. विकी भाई छोड़ दो मेरा पापा को लाइफ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. వికీ వాడి గురించి నాకు ముందే తెలుసుంటే మిమ్మల్ని అసలు పిలవమని చెప్పేవాడిని కాదు. నిజం తెలిసాక కూడా భైరవిని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మోసం అవుతుంది. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. ఏరియాలో నా కాంట్రాక్ట్స్, నా బలగం, 100 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుని ఎక్కడికొచ్చి డ్రామాలాడుతున్నావా? విక్కీ, ఏంట్రా ఇదంతా? నీ గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తున్నారు. పెళ్లి జరగదని భైరవి వాళ్ళని కూడా పంపించేశారు. వాళ్ళు మనల్ని నమ్మొచ్చారు భువన, వాణ్ణి కాదు. ఏంట్రా ఇదే? మేము చూస్తున్న విక్కీ నిజమా? ఆయన చెప్తున్న విక్కీ నిజమా? రెండు నిజమే వదిన, రెండు నేనే. అన్నయ్య చెప్పినట్టు నేను మారకపోవటం నిజం, భైరవిని ప్రేమించడం నిజం, అలాగే మీరందరూ కావాలనుకోవటం, హ్యాపీగా ఉండాలనుకోవటం కూడా నిజం. అంటే నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? కాదన్నయ్య, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? చిన్నప్పుడు ప్రపంచాన్ని నాకు నీ కళ్ళతో చూపించాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూద్దాం అనుకున్నాను. గొంతెత్తితే తలెత్తాను, చేయితే కాలెత్తాను, దాడికి దాడి, మోసానికి మోసం చేశాను. చేసిన తప్పు సమర్థించుకుంటున్నావా? నేను చేసిన తప్పే కాదంటున్నాను. నేను చేసింది చెప్తే మీరు బాధపడతారని నేను అబద్ధం చెప్పాను. మీ ప్రాబ్లం నాకు తెలిస్తే నేను బాధపడతానని అందరి చేత నువ్వు అబద్ధం చెప్పించావు. నిజాలిద్దరం దాచామన్నయ్య. రే, ప్రాణం పోసే అబద్ధానికి నిజం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. ప్రాణం తీసే నిజానికి అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నిజం చెప్పుంటే నన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడేవన్నయ్య. నువ్వు మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు దగ్గర ఆగిపోయావన్నయ్య. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. ఒకప్పుడు తప్పుని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి, ఇప్పుడు నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి. మారాలన్నయ్య, ప్రపంచంతో పాటు మనం మారాలి. మారకపోతే చంపేస్తావా? ఈ ఇంటికి కొన్ని ఆదర్శాలున్నాయి, ఈ కుటుంబానికి కొన్ని విలువలున్నాయి. అవి లేని వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. పొరబెట్టి ఏంటి మాటలు? తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పొమ్మనండి బయటికి.
ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళని చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు. కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆపండి. వెంకీ, వెంకీ, ఆగు వెంకీ. ఎన్ని రోజులు నేను ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా. కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదిన. వెంకీ, ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు. ఒంటరితనం నాకు అలవాటే. ఏమైంది? పిల్లలు బాలేదు, ఏరియా హాస్పిటల్ మార్చాలని పొద్దున్నే ఫోన్ వచ్చింది. పెద్దోడు నేను కంగారుగా ఆడికెళ్ళాం. తీరా ఆడికెళ్ళేసరి పిల్లలు బానే ఉన్నారు. ఎవరు వాళ్ళని ఏరియా చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దోడు నేను ఆపడానికి ప్రయత్నించు, కానీ మా వాళ్ళ కాలేదు. పిల్లలతో పాటు పెద్దోడిని కూడా తీసుకెళ్లిపోయారు. బోలమ్మ, పెద్దోడిని అజీకి గడి ఏం చేస్తాడో అన్న భయంగా ఉంది. ఏంటి మిస్డ్ కాల్స్ ఉన్నాయి? వెంకీ, వదినా, ఈరోజు కోర్టులో మీ అన్నయ్య కేసు హియరింగ్ ఉంది. ఫైనల్ హియరింగ్. నీ అవసరం ఉంది. వదినా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్యకి ఏమైంది? అదంతా నీకు తర్వాత చెప్తా. నువ్వు లోపలికి రా. వికీ, లోపల ఏం జరిగినా సరే నేను చెప్పేంత వరకు రియాక్ట్ అవ్వకూడదు, సరేనా? రా.